Good afternoon, friends. Welcome back to my channel, The Jobs Adda. సారీ లాస్ట్ 2 to 3 days నుంచి ఏ వీడియోస్ నేను పోస్ట్ చేయలేకపోయాను డ్యూ టు సమ్ వర్క్ అండ్ అదర్ రీజన్స్ అనేవి ఉన్నాయి. సో అందుకనే ఏం పోస్ట్ అనేది చేయలేదు. సో మరొక ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇదేమంటే మనకి టీసీఎస్ నుంచి 40,000 ఫ్రెషర్ వేకెన్సీస్కి అప్లికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. నేను కరెంట్లీ టీసీఎస్ వెబ్సైట్లోనే ఉన్నాను. మీరు స్క్రీన్ మీద చూస్తుంటే మీకు టీసీఎస్ వెబ్సైటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. నేను ఈ అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్లీ లింక్ క్లిక్ చేస్తే కంపెనీ పోర్టల్కి రీడైరెక్ట్ అవుతుంది. యూ కెన్ రిజిస్టర్ ఫర్ దట్. సో రిజిస్ట్రేషన్ స్టేటస్ అనేది అయితే ఓపెన్ అయింది. ఈ రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ అనేది నెక్స్ట్ ఇయర్ అంటే January 11th అప్లై చేసుకోవటానికి లాస్ట్ ఉంటుంది. సో బేసికల్గా సెలక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే టెస్ట్ అనేది ఉంటుంది. దీని డీటెయిల్స్ అనేవి అన్నీ మనకి కమ్యూనికేట్ చేస్తారనమాట. లైక్ మనకి టెక్స్ట్ మెసేజ్ కానీ లేదంటే ఈమెయిల్ ఐడి కానీ వస్తుంది. సో అలా డీటెయిల్స్ అనేది టెస్ట్ సెంటర్ ఎక్కడ ఏంటి అనేది అయితే కమ్యూనికేట్ చేస్తారు. సో బేసికల్గా ఇదేంటంటే ఒక ప్రోగ్రామ్ లాంటిది అనమాట. ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్ అనే ఒక ప్రోగ్రామ్తో 25 and 26 ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రిక్రూట్మెంట్ అనేది లేదా డ్రైవ్ అనేది టీసీఎస్ అనేది స్టార్ట్ చేసింది. సో ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే ఎవరికైతే బీఎస్సీ లేదా బీసీఏ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఈ స్పెసిఫికేషన్స్ ఎవరైతే ఉంటారో ఎవరికి ఈ ఎడ్యుకేషన్ అనేది ఉంటుందో స్పెషలైజేషన్ బీఎస్సీలో కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు స్పెషలైజేషన్ ఏమేం కావాలనేది. ఐటీ, సిఎస్సి, కెమిస్ట్రీ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ అనేది అట్లా ఇచ్చారు. అండ్ బీసీఏ. సో వీళ్ళు ఈ డ్రైవ్కి అప్లై చేసుకోవటానికి లేదా రిజిస్టర్ అనేది చేసుకోవటానికి ఎలిజిబుల్ అనేది ఉంటారు. సో ఇందులో క్లియర్గా స్టెప్ బై స్టెప్ అనేది కూడా ఇచ్చారు. యాజ్ ఆఫ్ నౌ అయితే సిటీసీ అనేది డిస్క్లోజ్ చేయలేదు. బట్ ఇలా ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ మీద ఎప్పుడైతే ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారో డెఫినెట్లీ సిటీసీ అనేది యాజ్ పర్ ది ఇప్పుడున్న స్టాండర్డ్ ప్రకారం లేకపోతే ఇంకొంచెం ఎక్కువ అనేదే ఉంటుంది. సో ఎడ్జ్ అనేది ఉంటుంది ఎప్పుడైతే ఇలాంటి ప్రోగ్రామ్స్తో ఫ్రెషర్స్ కంపెనీలోకి ఎంటర్ అవుతున్నారు అన్నప్పుడు. సో అండ్ నేర్చుకోవటానికి కూడా లెర్నింగ్ స్కోప్ అనేది ఉంటుంది. సో ఇనీషియల్గా డోంట్ థింక్ అబౌట్ సిటీసీ, ట్రై టు గెట్ సమ్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్. అండ్ టీసీఎస్ ఈస్ వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ కంపెనీ కాబట్టి మీకు అది యూస్ఫుల్ కూడా అవుతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇచ్చాడు. టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్లోకి వెళ్ళి మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్కి వెళ్ళిన తర్వాత అప్లై ఫర్ ఏ డ్రైవ్ అనేది ఉంటుంది. అప్లై ఫర్ ఏ డ్రైవ్లో ఐటీ అనే ఆప్షన్ అనేది చూసుకునేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు. సో టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే టెస్ట్ అనేది ఉంటుంది. సో టెస్ట్ సెంటర్ అనేది ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ అనేది మెన్షన్ చేశారు. సో తొందరగా ఈవెన్ దో డెడ్ లైన్ ఉన్న అప్లికేషన్ అనేది అయితే సబ్మిట్ చేయడానికి తొందరగా సబ్మిట్ చేయండి. సచ్ దట్ యూ విల్ గెట్ ద డిజైర్డ్ టెస్ట్ సెంటర్ వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్. సో టెస్ట్ సెంటర్ ఇచ్చి సబ్మిట్ చేసుకోవాలి. మనకు అప్లికేషన్ స్టేటస్ అనేది కావాలి అనుకుంటే మనం అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అనేది దాని గురించి. సో టెస్ట్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అంటే 120 minutes అనేది ఉంటుంది. అండ్ ఎక్కడైతే సెంటర్ వచ్చిందో మనకి అన్ని ప్లేసెస్లో టీసీఎస్ అయాన్ డిజిటల్ అవి ఉంటాయి కాబట్టి మోస్ట్లీ అక్కడే సెంటర్ అనేది ఇస్తారు. సో అక్కడికి వెళ్ళి మనం ఎగ్జామ్ అనేది అపియర్ అవ్వాల్సి ఉంటుంది. 120 minutes ఉంటుంది. 4 sections అనేవి ఉన్నాయి. సో మీకు రిఫరెన్స్ ఎలా ఉంటుంది అనే దానికి అక్కడ కింద కూడా ఇచ్చాడు. సచ్ దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతుంది. కాకపోతే ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్, క్వశ్చన్కి ఏమైనా నెగిటివ్ మార్కింగ్స్ ఉన్నాయా అనేది అయితే ఎక్కడ యాజ్ ఆఫ్ నౌ ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్లోజ్ అనేది చేయలేదు.
సో దట్స్ అబౌట్ ద టెస్ట్. అండ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశాడు. మీకు ఈ డిగ్రీ ఏదైతే ఉండాలో బీసీఏ అండ్ బీఎస్సీ అనేది అది రెగ్యులర్గా మాత్రమే ఉండాలి. మీకు డిస్టెన్స్ అనేది ఉన్నది మాత్రం ఎలిజిబుల్ అవ్వరు. సో రెగ్యులర్గానే మీరు కంప్లీట్ చేయాలి. అండ్ పర్సంటేజ్ అనేది మీకు 10th నుంచి 10th 12th లేదా డిప్లొమా అయినా ఇప్పటి వరకు అన్నిట్లోనూ 50% అనేది ఉండాలి. సో అదొకటి క్లియర్గా చూసుకోండి. ఎక్కడైనా 50% అనేది తక్కువ ఉంటే మీరు ఇన్ఎలిజిబుల్ అవుతారు. సో మీరు ఈ ఇయర్ పాస్డ్ అవుట్స్ అయితే 2025 పాస్డ్ అవుట్స్ అయితే మీకు ఎలాంటి బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు. ఒకవేళ మీరు నెక్స్ట్ ఇయర్ కానీ పాస్డ్ అవుట్ అనేది అవుతుంటే ఒక బ్యాక్లాగ్ వరకు పర్మిషన్ అనేది ఉంది. సో బేసికల్గా 25-26 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ డ్రైవ్కి ఎలిజిబుల్ అవుతారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్లో ఎక్కడ మీకు గ్యాప్ అనేది ఉండకూడదు. మీకు ఎవ్రీథింగ్ అక్కడ ప్రొఫైల్ ఫిల్ చేసుకునేటప్పుడు క్లియర్గా చేయాలి కాబట్టి 24 months కన్నా గ్యాప్ అనేది ఎక్కువ ఉండకూడదు. అదొకసారి చూసుకోండి. సో ఏజ్ లిమిట్ కూడా మ్యాక్సిమం 28 years వరకు ఉంటే సరిపోతుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఎంట్రీ లెవెల్ ఫ్రెషర్కే కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే అది మెన్షన్ చెయ్యండి. ప్రొవైడెడ్ మీ దగ్గర లెటర్స్ అనేవి ఉంటేనే సబ్మిట్ చేయండి. మీరు వర్క్ చేశారు, దాని రిలీవింగ్ లెటర్ లేదు, లేకపోతే రెసిగ్నేషన్ లెటర్ లేదు, కానీ నేను వర్క్ చేశాను అనుకున్నప్పుడు బెటర్ అలాంటి సిచ్యువేషన్స్లో నాట్ డిస్క్లోజ్ దట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. జెన్యూన్గా ఉండి లెటర్స్, పే స్లిప్స్ అన్నీ ఉంటే మీరు డిస్క్లోజ్ అనేది చేసుకోవచ్చు. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో డెఫినెట్లీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అయిపోయింది. 11th లాస్ట్ కాబట్టి రిజిస్టర్ చేసుకోండి. ఎవరికైతే ఇన్ఫర్మేషన్ అనేది నీడెడ్ ఉందో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. దిస్ ఈస్